రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడం కాదు, తొలుత లక్షాధికారులను చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సీఎంకు సూచించారు. 1,67,00,000 మంది మహిళల ఖాతాల్లో ₹1,00,000 జమ చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని కేటీఆర్ సవాల్ విసిరారు. పరిగిలో గులాబీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన రేవంత్ సర్కారు హామీలు, గ్యారంటీలను తొంగలో తొక్కిందని విమర్శించారు. బోధనా రుసుములు, ఉపకార వేతనాలు, విద్యా భరోసా కార్డులు అమలు కాకపోగా విద్యను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తా అని పెద్ద పెద్ద డైలాగులు. అది కూడా ఏంటి పిల్లగాన్లకు స్కూటీలు ఇస్తా, విద్యా భరోసా కార్డు ఇస్తా 5 లక్షలు. ఇవాళ విద్యా భరోసా కార్డు లేదు, విద్యకే భరోసా లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ కు మంగళం బాడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు ఎవరైతే ప్రభుత్వం దిక్కు చూస్తా ఉన్నారో వాళ్ళందరికీ టీసీలు ఇవ్వకుండా, కౌన్సిలింగ్ లో అడ్మిషన్లు ఇవ్వకుండా చదువుకు దూరం చేసే విధంగా దిక్కుమాలిన పరిపాలన చేస్తా ఉన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలో. ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. 2.5 సంవత్సరాలు అయిపోయింది. నేను రేవంత్ రెడ్డి గారికి ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, 1,00,000 మందిని కోటీశ్వర్లు చేసుడు కాదు, లక్షాధికారులు చేయమని నేను అడుగుతున్నా. నెలకు 2,500, 5 ఏళ్లకు 1,50,000. నీకు గనక చిత్తశుద్ధి ఉంటే 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు మొత్తం వాళ్ళ ఖాతాలలో ₹1,50,000 వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా. నేను ఇడిచిపెట్టిపోతా రాజకీయం.